పిఠాపురం రాజకీయాల్లో తాజాగా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు దారితీస్తోంది. కారణం, ఇక్కడి నుంచి గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం. అయితే ఆయన కోసం సీటును త్యాగం చేసిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకి ఇప్పటికీ ఎటువంటి పదవి దక్కకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో పిఠాపురం సీటు జనసేనకు కేటాయించడంతో వర్మ పోటీ నుంచి తప్పుకున్నారు. అప్పట్లో ఆయనకు తగిన గుర్తింపు, కీలక పదవి ఇస్తామని హామీలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఆయనకి పదవి దక్కలేదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో ప్రతిసారి వర్మ పేరు ప్రచారంలోకి వచ్చినప్పటికీ చివరికి వివిధ రాజకీయ సమీకరణల కారణంగా ఆయనకు అవకాశం రాలేదు. దీంతో వర్మలో అసహనం పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పిఠాపురంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఫ్లెక్సీల విషయంలో వివాదం చెలరేగింది. ఫ్లెక్సీలో ఎన్ చంద్రబాబు నాయుడు ఫోటోను చిన్నగా, పవన్ కళ్యాణ్ ఫోటోని పెద్దగా ఉంచారని ఆరోపిస్తూ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై నిరసనగా కార్యక్రమం మధ్యలోనే బయటికి వెళ్లిపోవడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం రాజకీయాల్లో వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఒకసారి పార్టీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. స్థానికంగా బలమైన క్యాడర్ ని నిర్మించుకోవడంలో వర్మ కీలక పాత్ర పోషించారు. అందుకే పిఠాపురంలో ఆయనను పక్కన పెట్టడం టీడీపీ నాయకత్వానికి సులభం కాలేదని అప్పట్లో రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర స్థాయిలో జనసేనతో పొత్తు కీలకం కావడంతో ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన అనుభవంతో ఈసారి జాగ్రత్తగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ కి బలమైన నియోజకవర్గం అవసరమైంది. ఈ నేపథ్యంలో పిఠాపురం ఎంపిక చేయబడింది. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో వర్మ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చినా ఆయన మద్దతు కీలకం కావడంతో పార్టీ ఆయనకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. అయితే ఎన్నికల తర్వాత ఆ హామీలు అమలు కాలేదన్న భావన వర్మ అనుచరుల్లో కూడా పెరుగుతోంది. ఎన్నికల తర్వాత పిఠాపురంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. అధికార కూటమిలో ఉన్నప్పటికీ స్థానికంగా టీడీపీ జనసేన నాయకుల మధ్య అంతర్గత పోటీ కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వర్మకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో జనసేన ప్రాధాన్యం పెరగడం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక దశలో వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చన్న ప్రచారం కూడా జరిగింది. అయితే పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన తాను ఎందుకు పార్టీని విడిచిపెడతానని వర్మ స్పష్టంగా స్పందించారు. తన ఆవేదన మొత్తం పార్టీ బలోపేతం కోసమేనని, స్థానికంగా టీడీపీ కార్యకర్తలకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతోనే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నానని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే పిఠాపురం పేరు వస్తే ఏదో ఒక వివాదం చర్చకొస్తోంది. ఈ పరిస్థితుల్లో వర్మ అసంతృప్తిని టీడీపీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తోందో అన్న ఆసక్తిగా మారింది. వర్మ వంటి బలమైన నాయకుడిని సంతృప్తి పరచడం పార్టీకి అవసరమని, లేకపోతే భవిష్యత్తులో పిఠాపురం రాజకీయ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయం పిఠాపురం రాజకీయ దిశను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.